ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీ లైఫ్ లో మీరు కెమెరాని ఎప్పుడైనా ముట్టుకున్నారా లేదా పట్టుకున్నారా? పట్టుకుంటే ఎస్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నాలాగా మీకు కూడా కెమెరా పిచ్ అనేది ఎక్కువ ఉందని. సో ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే నాకు చిన్న చిన్న ప్రమోషన్లు వచ్చినప్పుడు మా పేరెంట్స్ కి ఇబ్బంది పెట్టి ఈ కెమెరా అయితే నేను తీసుకున్నాను. నా ఆలోచన ఏంటంటే చిన్న చిన్న ప్రమోషన్స్ తో ఈ కెమెరా డబ్బుని రిటర్న్ పేరెంట్స్ కి ఇచ్చేద్దామని. నిజం చెప్పాలంటే కెమెరా అయితే కొనేసాను కానీ నాకు ఈ కెమెరాతో ఒక్క రవ్వ కూడా యూజ్ లేదు. నాకైతే అప్పుడు చాలా బాధగా అనిపించింది పేరెంట్స్ అప్పు చేసి మరి ఈ కెమెరా కొనించినందుకు. ఈ కెమెరా ప్రైస్ నాకు 60,000 పడింది. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను ఈ 60,000తో 6 లక్షల వరకైనా నేను సంపాదించాలి ఈ కెమెరాతో అనేసి. దేవుడు కొన్ని మాటలు వింటారంటారు కదా, అది నిజమేనేమో. నేను అనుకున్నాను నెక్స్ట్ మంత్ నుంచే నాకు మంచి ప్రాజెక్ట్ అయితే సెట్ అయింది. కొంతమంది అనుకుంటారు కదా నా దగ్గర 16 Pro Max ఉంది 17 Pro Max ఉంది అనేసి. మన దగ్గర ఎంత కాస్ట్లీ వస్తువు ఉన్నా సరే మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం, దాని ద్వారా ఎంత సంపాదిస్తాం అనేది మెయిన్ మ్యాటర్ ఇక్కడ. నా ఈ వీడియో చూస్తున్న అన్నదమ్ములందరికీ నేను చెప్పేది ఒకటేనే, లాడు బండి కొనేసాడు ఈడి కెమెరా కొనేసాడు అని మీరు కూడా మీ పేరెంట్స్ ని కష్టపెట్టి ఏ వస్తువు కొనివ్వద్దు. ఒరే నువ్వే మీ పేరెంట్స్ ని బాధ పెట్టి కెమెరా కొనించా, నువ్వేట్రా మాకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? నాకు అలా చెప్పినోడు ఎవరు లేక నేను ఎలా చేశాను, నేను చేసిన తప్పు మాత్రం మీరు చేయొద్దు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ కెమెరా ఓపెనింగ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద లింక్ పెడుతున్నాను, ట్యాప్ చేసి చూసేయండి, లైక్ కూడా చేసి సపోర్ట్ చేసేయండి. ప్రెజెంట్ ఈ కెమెరా ఉండడం వల్ల ఇంటి ఖర్చులు కూడా తీరుతున్నాయి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.